వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న 2 ప్రధాన గేట్లు మూసివేతను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రయాణికులు నిరసన. పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామంలో శ్రీ అందోల్ మైసమ్మ జలసాధన సమితి ఆధ్వర్యంలో అల్లాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కరపత్రాలు పంచడం జరిగినది. అక్కడ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులు ప్రతి ఒక్కరూ మనకు సాగునీళ్లు తెచ్చుకోవాలి అని వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయన్నారు. ఇక్కడ ఎక్కువగా రైతులు సాగు చేసుకోవాల్సిన నీళ్లు లేకపోవడం ఎండబెట్టుకున్నారు. గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా ఒక తాటిపైకి వచ్చారు. గ్రామంలో గ్రామ కమిటీ వేసుకుని తదుపరి జరగబోయే కార్యక్రమానికి సిద్ధంగా ఉంటామని అన్నారు. ప్రభుత్వానికి శాంతియుతంగా ఒప్పించి సాగునీళ్లను సాధించాలి అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొన శ్రీనివాసరెడ్డి, అర్ధ రామచంద్రారెడ్డి, అర్ధ జనార్దన్ రెడ్డి, గుడ్డు జంగయ్య, చుక్కల పద్మారెడ్డి, భూతం ముత్యాలు, నాగరాజు, ముత్యాల ప్రతాప్ రెడ్డి, ఫకీర్ గోవర్ధన్ రెడ్డి, అర్ధ అంజిరెడ్డి, అదోల్ మైసమ్మ జలసాధన సమితి సభ్యులు, మాజీ సర్పంచ్ గోపి, సుధాకర్ గారు, మహిళలు, సంఘం మహిళలు మరియు గ్రామ రైతులు ప్రతినిధులు పాల్గొన్నారు. అల్లాపురం గ్రామంలో శ్రీ ఆందోళ్ మైసమ్మ జలసాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతోటి ఈ యొక్క ప్రాంతానికి సాగునీరు రావాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఈరోజు గ్రామంలో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైనా సరే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గత పాలకులు ఈ ప్రాంతం మీద వివక్షతోటి ఈ ప్రాంతానికి సాగునీరు అందించలేకపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి గారైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవించిన దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు. కాబట్టి మా ప్రాంతం రాచకొండ ప్రాంతం, ఇక్కడ నీరు లేక అనేక అవస్థలు పడుతూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేకుండా ఈ రాచకొండ ప్రాంతం పూర్తిగా ఎడారిమయంగా మారింది. కావున ఈ ప్రాంత ముద్దుబిడ్డ
గౌరవ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వం పైన నిక్కచ్చిగా అతనిలో ఉన్నటువంటి ఏ ఆవేదనైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి తన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ మునుగోడు నేను కొంచెం దాంట్లో వేరే గ్రామాలకు ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతం మరి మునుగోడు ప్రాంతం అంటే మరి ఏం పాపం చేసుకుందో ఈ ప్రభుత్వాల దృష్టిలో కానీ ఎప్పుడు కూడా ఈ మునుగోడు ప్రాంతానికి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ ప్రాంతానికి దొరకకపోవడం అనేది శోచనీయం. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ మీటింగ్ పెట్టినా మునుగోడులో ఫ్లోరైడ్ బాధతోటి కాళ్ళు వంకరబోతున్నాయి, కీళ్ళు వంకరబోతున్నాయి, ఈ ప్రాంతానికి సాగునీరు లేదు, తాగునీరు లేదు అని అనేక బహిరంగ సభల్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ మరి ఆయన అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండే అంటే సరే శివన్నగూడెం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండు, అక్కడ వదిలేసిండు. మరి ఈ ప్రాంతం గురించి ఇన్ని బహిరంగ సభల్లో నేను నల్లగొండ బిడ్డలకు మొదటగా మునుగోడు ప్రాంతాన్నే ఏ మీటింగ్లైనా తీసుకొని ఈ మునుగోడు ప్రాంతమే అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి గంటాపదంగా చెప్పినటువంటి ఉద్యమకారుడు అప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ ప్రాంతాన్ని విస్మరించింది. ఆయన తలుచుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టుగా ఈ పాలమూరు ఎత్తిమూతల పథకం ఏదైతే ఉందో దాన్ని శంకుస్థాపన చేసి అక్కడ నేను కూర్చొని చేపిస్తా అని చెప్పి చెప్పిండు. కానీ ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. దారాదత్తం చేసేందుకు ప్రాణత్యాగాలకు పనికొచ్చిన నల్లగొండ బిడ్డలు కానీ ఈ నల్లగొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం మాత్రం ఏ ఒక్క ముఖ్యమంత్రికి లేకపోవడం శోచనీయం. ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని తెలంగాణలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తున్నందుకు మనందరం కూడా ఆయనకు కూడా అభినందనలు తెలిపాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా వెనుకబడి ఉంది. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని నేను అన్ని విధాల తెలంగాణలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అందరూ ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి ఏ ప్రాంతానికి ఎక్కడ డబుల్ రోడ్ కావాలి, ఎక్కడ సింగిల్ రోడ్ వేయాలి, ఈ ప్రాంతానికి సాగునీరు ఎట్లా తేవాలి, తాగునీరు ఎట్లా తీసుకురావాలని ఒక అందరి ఆఫీసర్లతోటి మొత్తం దీనికి ఈ ప్రాంతానికి సంబంధించిన మునుగోడు ప్రాంతానికి సంబంధించిన మొత్తం డేటా తీసుకోవడం జరిగింది. కాళీ గారికి మా ప్రాంత రైతుల తరఫున చేతులు జోడించి వేడుకుంటున్నాం మేము. ఎందుకంటే ఈ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతున్నది. కాబట్టి మీరైనా ఇప్పటికైనా ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతానికి సంచారం దీనాగారం తంగడిపల్లి చెరువులకు నీళ్లు తీసుకురాగలిగితే ఈ ప్రాంతంలో సాగునీరుకు కనీసం మురికి నీరు ఏదో ఒక నీరు ఇక్కడ వస్తే ఈ ప్రాంతం కూడా కొంత సస్యశ్యామలం అవుతుంది. మా ప్రాంతం నుంచి గతంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పూర్వగిరి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రత్యేక పల్లకిపై ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వేద మంత్రాల నడుమ మంగళ వాయిద్యాల ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారికి యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీఆర్ఎస్ యువజన నాయకులు గత ప్రభుత్వం మల్లాపురం గ్రామంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య. వైద్య కళాశాల శాశ్వత నూతన భవనానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని కోరారు. మల్లాపురం గ్రామంలో మంజూరైన మెడికల్ కాలేజీని వేరే గ్రామానికి తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. వేరే గ్రామానికి తరలించాలని చూస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పనులు ఆలస్యం చేస్తే మంజూరైన నిధులు వెనక్కిపోయే ప్రమాదం ఉందన్నారు. రీలే నిరాహార దీక్ష దిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మల్లాపురం గ్రామానికి చేరుకుని ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా దీక్ష విరమించాలని కోరడంతో దీక్షను విరమించారు బీఆర్ఎస్ యువజన నాయకులు. పత్రికా విలేకరులకు నమస్కారాలు. ఈరోజు మల్లాపురం గ్రామంలో గత సంవత్సరంలో మంజూరైనటువంటి మెడికల్ కాలేజీని మరి శంకుస్థాపన చేసే టైంలో కేసీఆర్ గారు మల్లాపురం వచ్చి మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేసే సమయంలో మరి నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్లో పోయినాం. మరి ఎలక్షన్లు అయిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి మల్లాపురం గ్రామ ప్రజలందరూ కూడా దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు మరి యాదగిరిగుట్ట దేవస్థానం 1000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి, అదేవిధంగా ఆయన మల్లాపురం మీదకెళ్ళి ఆయన ఫామ్ హౌస్ పోయినప్పుడు మెడికల్ కాలేజ్ ఇవ్వాలి, ఈ మల్లాపురం ఏరియాలో పెడితే నేను వస్తున్నా పోతుంటా కాబట్టి చూసుకోవడానికి ఉంటుంది, మల్లాపురం అభివృద్ధి చెందే విధంగా 64 సర్వే నెంబర్లో 20 ఎకరాలు కేటాయించండి అని చెప్పేసి గవర్నమెంట్ ద్వారా మరి వైటీడీ వారు 20 ఎకరాలు కేటాయించారు. మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మల్లాపురంలో కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఆ ప్లేస్ లో పోయి కూడా సర్వే చేయడం జరిగింది. మరి మల్లాపురంలో కాలేజీ నేను గత ప్రభుత్వంలో వచ్చిన కాలేజీని నేను మల్లాపురంలో పెడతా, ఎక్కడ కూడా తీసుకుపోని అని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకో ఈ మధ్యలో మల్లాపురం అంటే ప్రేమ తగ్గింది, మరి ఎక్కడో పెడతా అని చెప్పేసి ఎక్కడ పెడతలేడు. మరి 2వ సంవత్సరం దగ్గరకు వచ్చింది. మరి 2వ సంవత్సరంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ కక్షతోనే తనను పార్టీ మారాలని పలుమార్లు అడిగినా తాను పార్టీ మారకపోవడంతోనే నల్గొండ జిల్లా అధికార పార్టీ నాయకులు తనపై కక్షపూరితంగా తప్పుడు ఆరోపణలతో అధికారుల వద్ద వారు సింగిల్ విండో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 1 సంవత్సరం కాలంలో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైస్ చైర్మన్ తనపై తప్పుడు ఆరోపణలు చేసి సింగిల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే నేను కోర్టును ఆశ్రయిస్తే అధికార పార్టీ నాయకులకు చెంపపెట్టుగా తిరిగి నన్ను సింగిల్ విండో చైర్మన్ గా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష నాయకులను బెదిరింపు చర్యలు కాకుండా ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని, సంక్షేమ పథకాలు అమలు చేసే వాటిపై దృష్టి పెట్టాలని అధికార పార్టీపై మండిపడ్డ చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు చింతల దామోదర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం సింగిల్ విండో కార్యాలయంలో తిరిగి సింగిల్ విండో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ నాయకులు చింతల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు షాల్వాతో సత్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు నిరంజన్, మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వాస్తవికంగా కూడా డీసీఓ గారు గతంలో ఇన్ఛార్జి డీసీఓ ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఇన్ఛార్జి డీసీఓ గారు ఉండే బాగా ఒత్తిడి చేయడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారాలని, అలాగపోతే మారకపోతే ఏదో కోణం నుంచి అధికార పార్టీ నుంచి నా మీద బాగా ఒత్తిడి జరుగుతుంది, మీరు బాగా పనిచేశారు అయినా తప్పని పరిస్థితి వచ్చేస్తుంది, మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం వస్తట్టుంది, మీరు పార్టీ మారితే ఎలాంటివి ఉండవని, అలాగపోతే మేము ఏమన్నా తప్పులు చేసినామంటే మేము ఏమీ తప్పులు చేయలేదు, బెటర్ దెన్గా బాగా జిల్లాలోనే బాగా పనిచేశారని కూడా నాకు కితాబ్ ఇచ్చారు. గతంలో ఈ వీడియోని కూడా ఆడియోని కూడా మీ ముందు కూడా ఉంచడం కూడా జరిగింది. వాస్తవికంగా ఇదంతా కూడా ఏంటంటే పార్టీ మారితే ఎలాంటి సంఘటనలు జరగకుండా వాస్తవికంగా ఇలాంటి సస్పెన్షన్లను ఎత్తేయడం జరుగుతుంది అన్న దాని మీద చాలా సందర్భాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు నాకు డీసీఓ గారితో డిస్కస్ చేసినట్టు, అదే డీసీఓ గారు కూడా నాతోటి మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి పార్టీలకు అతీతంగానే సొసైటీ చైర్మన్గా ఎన్నికయ్యాను. ఎంతసేపు చెప్పినా నీతిగా నిజాయితీగానే ఈ సొసైటీని నడపడమే నా లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా ఈ సొసైటీని నడుపుతా ఉన్నాం. కావాలనే ఉద్దేశపూర్వకంగా నన్ను బాగా డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి వాటికి నేను బెదిరిపోయేటువంటి ప్రసక్తే లేదు.
ఈ సొసైటీని మంచి పురోగతిలో తీసుకురావడానికి ముందు ఇంకా మేము మంచి కార్యక్రమాలు చేస్తామనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అయితే వాస్తవికంగా కూడా డీసీఓ గారు గతంలో ఇన్ఛార్జి డీసీఓ ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఇన్ఛార్జి డీసీఓ గారు ఉండే బాగా ఒత్తిడి చేయడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారాలని, అలాగపోతే మారకపోతే ఏదో కోణం నుంచి అధికార పార్టీ నుంచి నా మీద బాగా ఒత్తిడి జరుగుతుంది, మీరు బాగా పనిచేశారు అయినా తప్పని పరిస్థితి వచ్చేస్తుంది, మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం వస్తట్టుంది, మీరు పార్టీ మారితే ఎలాంటివి ఉండవని, అలాగపోతే మేము ఏమన్నా తప్పులు చేసినామంటే మేము ఏమీ తప్పులు చేయలేదు, బెటర్ దెన్గా బాగా జిల్లాలోనే బాగా పనిచేశారని కూడా నాకు కితాబ్ ఇచ్చారు. గతంలో ఈ వీడియోని కూడా ఆడియోని కూడా మీ ముందు కూడా ఉంచడం కూడా జరిగింది. వాస్తవికంగా ఎంత కూడా ఏంటంటే పార్టీ మారితే ఎలాంటి సంఘటనలు జరగకుండా వాస్తవికంగా ఇలాంటి సస్పెన్షన్లని ఎత్తేయడం జరుగుతుందన్న దాని మీద చాలా సందర్భాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు నాకు డీసీఓ గారితో డిస్కస్ చేసినట్టు, అదే డీసీఓ గారు కూడా నాతోటి మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు. కాబట్టి పార్టీలకు అతీతంగానే సొసైటీ చైర్మన్గా ఎన్నికయ్యాను. ఎంతసేపు చెప్పినా నీతిగా నిజాయితీగానే ఈ సొసైటీని నడపడమే నా లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా ఈ సొసైటీని నడుపుతూ ఉన్నాం. కావాలనే ఉద్దేశపూర్వకంగా నన్ను బాగా డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి వాటికి నేను బెదిరిపోయేటువంటి ప్రసక్తే లేదు. ఈ సొసైటీని మంచి పురోగతిలో తీసుకురావడానికి ముందు ఇంకా మేము మంచి కార్యక్రమాలు చేస్తామనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ పూజలు నయనా మనోహరంగా రాగతాల ధ్వనులతో వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ధ్వజ పట్టణాన్ని ఊరేగిస్తూ ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి ధ్వజారోహణ చేశారు. దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ధ్వజపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు ఎగురవేశారు. గరుడ ముద్దలు అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. అలాగే అగ్ని ప్రతిష్ఠ, మూల మంత్రము, హావానం, వేదపారాయణలు చేశారు. రాత్రి బేరి పూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు. ఈ పూజలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఆలపాటి రాజా ఘన విజయం ప్రతిబింబించాలని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. శుక్రవారం ఘంటసాల మండలం కొడాలిలో శాసన మండలి ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం మండలంలోని కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలో ఎన్డీఏ కూటమికి లభించిన భారీ ప్రజాదరణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతం అయ్యే స్థాయిలో ప్రతి గ్రామంలో కూటమి నాయకులు విస్తృత కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోసం కూటమి అధినేతలు మాటను గౌరవించి ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన ఆలపాటి రాజాను ఈసారి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని కోరారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, కూటమి సీనియర్ నాయకులు పర్చూరి సుభాష్ చంద్రబోస్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు, సర్పంచ్లు ముప్పనేని రవిప్రసాద్, అంకం మారుతి ప్రసాద్, బెల్లంకొండ అమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడ ఆలపాటి రాజా గారిని మన ప్రాంతం నుంచి మనం భారీ మెజార్టీ చేయించగలం. దీన్ని సక్రమంగా మనం అమలు పరిస్తే కనుక దీన్ని అమలు పరిచేందుకు ఒక ముఖ్య ఉద్దేశం ఇవ్వాలి. సో దీన్ని మనం ఎందుకంటే వీళ్ళల్లో మళ్ళీ టీచర్లు ఉంటాయి, దాని తర్వాత వేరే డిపార్ట్మెంట్ ఎల్ఐసి వాళ్ళు ఉంటాయి, అలా రకరకాల డిపార్ట్మెంట్లు, రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, వేరే ఏ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లన్నీ మనం విడగొట్టుకొని వీలైతే ఆ డిపార్ట్మెంట్లో ఒకరిని ఎవరన్నా మనం చూసుకొని రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ ఎవరన్నా వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తాం. ఇలా ఏ విధంగా మనం చేయగలము, ఇంకేమైనా మీకేమైనా సందేహాలు ఉంటే దాన్ని ఎలా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఘంటసాలలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఉపన్యాసాలు మనం ఏంటంటే మనం అందరి యొక్క ఆలోచన ఒకటే, ఆలపాటి రాజాని గెలిపించాలి, చివరికి మన ఒక సందేశం అదే. కానీ మనం ఈ ఎలక్షన్ ప్రతి ఎందుకంటే మనకి 20 రోజులు కూడా లేదు, 27వ తారీఖునే ఎన్నికలు, 26న శివరాత్రి ఉంది మనకి. సో బయట ఉన్న ప్రాంతాల వాళ్ళని కూడా మీరు శివరాత్రికి ఇక్కడికి వచ్చేస్తే మీరు పండగకి ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, దాంతో 2 రోజులు ఓటేసి వెళ్ళలేదు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న 2 ప్రధాన గేట్ల మూసివేతను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకులు ప్రయాణికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు గేట్లు మూసివేతను ఎత్తివేయాలని ఆర్టీసీ బస్ స్టేషన్ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపట్టిన నాటి నుంచి బస్టాండ్ 4 వైపులా రహదారులు ఉన్నాయని, అలాంటి రహదారి గేట్లను మూసివేయడం వల్ల మధిర రోడ్లు రింగ్ రోడ్ సెంటర్లో ట్రాఫిక్ రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే మూసివేసిన గేట్లను తొలగించాలని కోరారు. నిత్యం వైరా బస్టాండ్ రద్దీతో కూడుకున్నదని, దీనివల్ల ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మూసివేసిన గేట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓకేనా, ఒక్క నిమిషం క్లోజ్ వెళ్తున్నా. ఓకేనా, ఒక నిమిషం. ఆర్టీసీ అధికారుల తప్పుడు వైఖరి తొలగించాలి, మూసిన గేట్లను వెంటనే తొలగించాలి, మూసిన గేట్లను వెంటనే. వైరా బస్టాండ్ 1978లో ఏర్పాటైంది. అప్పటి నుంచి కూడా ఈ బస్టాండ్కి 4 వైపులా గేట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వైరా బస్టాండ్ జిల్లాలో సెంటర్ పాయింట్గా ఉంది. మొత్తం బస్సులన్నీ కూడా సత్తపల్లి రోడ్డు వైపే ఎక్కువ ప్రయాణించే బస్సులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ 2 గేట్లు మూసేయటం అనేది ఇప్పుడు మదర్ రోడ్డుకి రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్య, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అయింది, యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఎక్కువ బస్సులు ప్రయాణించే సత్తుపల్లి రోడ్డుకు ఉన్నటువంటి 2 గేట్లు కూడా తెరిపించి యథావిధిగా కొనసాగించాలని, ఏదైతే ముందు చూపుతోటి ఇక్కడ బస్టాండ్ నిర్మాణం జరిగినప్పుడే 4 గేట్లు ఉండి ప్రజల సౌకర్యార్థం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం మూసివేయటం అనేది చాలా నిర్లక్ష్యమైన వైఖరి. దీన్ని విడనాడి ఎమ్మటే 4 గేట్లు ఉండేటట్టు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆర్టీసీ రావాల్సినటువంటి ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 గేట్లు కూడా వైరా బస్టాండ్లో వేయడం జరిగింది. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మరి బస్టాండ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా మరి ఉన్నటువంటి గేట్లని ఈరోజు మరి ఆలోచన లేకుండా ఆర్టీసీ యాజమాన్యం వేయడం జరిగింది. మరి రింగ్ రోడ్ సెంటర్ చూస్తే సరైన వసతులు లేవు, మరి అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మరి అలాగనే ఎటు వెళ్లాల్సిన బస్సులు అటు వెళ్ళకోకుండా మరి ఆర్టీసీ వాళ్ళు ఒకే నియంత్రణ ద్వారా ఒకే రూట్లో ప్రయాణం చేయించడం మంచి పద్ధతి కాదు. ఇటు మధిర చూసుకున్నా, మన భద్రాచలం చూసుకున్నా, రాజమండ్రి చూసుకున్నా, కొత్తగూడెం చూసుకున్నా, ఖమ్మం చూసుకున్నా మరి అనేక రకాలుగా మరి వైరా అనేది సెంటర్ పాయింట్గా ఉన్నది. మరి అలాంటి సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి వైరాకి మరి ఆ రోజుల్లోనే పెద్దలు మరి ఆలోచన చేసి ఈ వైరా బస్టాండ్కి 4 గేట్లు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు అనుచిత ఆలోచనతో దాన్ని 2 గేట్లు చేయడం జరుగుతుంది. మరి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇటు పక్క హైవే రోడ్డు మీద అనేక లారీలు పోతున్నాయి. రోడ్డు దాటాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ఈ వైరాలో ఉన్నటువంటి ఇబ్బందులు గుర్తించి ఖచ్చితంగా వెంటనే ఆ 2 గేట్లు తెరిపించాలని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళని కోరటం జరుగుతుంది. ఈరోజు వైరాలో 85వ సంవత్సరం నుంచి వైరా బస్టాండ్కి 4 గేట్లు ఉంటుంది చేయటం జరిగింది. ఈరోజు 2 గేట్లని మూసివేయడం జరిగింది. ఏంటని అడిగితే కొంతమంది సమాధానం ఏంటంటే ఇటు నుంచి కార్లు పోతాయి, యాక్సిడెంట్లు అవుతుంది అని చెప్పి ఒక సాగు చూపిస్తా ఉన్నారు. అదే రింగ్ రోడ్లో రింగు లేకుండా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ఎన్నోసార్లు పై అధికారులకు నిర్దేశించుకోవడం జరిగింది. కొన్ని వందల వాహన బస్సులు ఈ వైరా బస్టాండ్కి 24 గంటలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఒకే వైపున పోవటం అనేది చాలా ట్రాఫిక్ ఇబ్బందికరం. అదేవిధంగా రింగ్ రోడ్లో యాక్సిడెంట్లు అయితే ఏదన్నా బస్టాండ్లోకి కార్లు కానీ ఏదైనా వెహికల్స్ వస్తున్నాయి అంటే గేటు ముందు ఒక మనిషి ఉంచుకోవాలి తప్ప అదే సాగుతో 2 గేట్లు మూసివేయడం అనేది చాలా తప్పుడు విధానం. ఈ విధానాన్ని విస్మరించేసి ఎమ్మటనే 2 గేట్లను తెరవాలని చెప్పి కోరుకుంటున్నాం.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పాల ఉత్పత్తిదారులకు పాల డబ్బాల పంపిణీ చేసిన ఏపీఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక అక్షారెడ్డి. లక్కారం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల అందరికీ ఏపీఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక ఆకాష్ రెడ్డి గారు పాల డబ్బాలు పంపిణీ చేశారు. పాల ఉత్పత్తి పెరుగుదలకు సహాయపడడం సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో చాలా ఆయా వృత్తుల వారిగా ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రైతులు, యువకులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు కేటాయించాలని, సంవత్సరానికి 200 రోజు పని దినాలు కల్పించి రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున యాదాద్రి జిల్లా ఆలేరు మండల పరిధిలోని పటేల్గూడెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకుని వారితో సంఘ సభ్యత్వం చేర్పించిన అనంతరం వారి ఉద్దేశించి నరసింహ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో కొత్త జీవోలను తీసుకొచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తున్నదని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్గూడెం గ్రామంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్మికులందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉన్నది. దాదాపు 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించవలసిన అవసరం ఉంటే 86,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించింది ఈ ప్రభుత్వం. రోజు రోజుకు ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ పని దినాలు పెరుగుతలేవు, వేతనాలు పెరుగుతలేవు. ఇవాళ కూలీ 150 నుంచి 180, 220 రూపాయలు దాటడం లేదు. విపరీతమైన ధరలు పెరిగినాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు వేతనము, కనీస వేతనము 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, సంవత్సరానికి 100 రోజుల పని అంటే ఒక కుటుంబంలో 4 ఉంటే 25 రోజుల పని వస్తలేదు. కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే 200 రోజుల పని దినాలు కల్పించాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో అనేది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పని ముట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. స్టార్టింగ్లో పని స్టార్ట్ అయినప్పుడు ఇచ్చారు, బడపార లేదు, పార లేదు, తట్ట లేదు. దానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం గతంలో గడపార మనకు డబ్బులు ఇచ్చేది, మంచినీళ్ళు అందించేది, తర్వాత పని ప్రదేశంలో ఏమైనా ప్రమాదం జరిగితే మెడికల్ కిట్ ఉండేది. బీజేపీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సౌకర్యాలు మొత్తం కూడా ఎత్తివేసిన పరిస్థితి ఉన్నది. అందుకనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తూ ఉంది. ఈ కుట్రను మనం అందరం కూడా తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూమి లేని, సెంటు భూమి లేని పేదలందరికీ 12,000 ఇందిరమ్మ భరోసా కింద ఇస్తామని ఆత్మీయ భరోసా అని చెప్పింది. కానీ చాలామంది భూమి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాలేదు. రెండోది, ప్రభుత్వము 10 గుంటలో 20 గుంటలో రాళ్ళు, రప్పలు, బోర్డులు ఉన్న భూములు ఇచ్చింది. పేరుకు భూమి ఉన్నట్టు రికార్డులు ఉంటుంది, ఆయనకు భరోసా కింద రాదు. ఈ ఆత్మీయ భరోసా లేదు, రైతు భరోసా లేదు, 2 నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ భూములు 10 గుంటలో 20 గుంటలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు చలో అసెంబ్లీ కార్యక్రమం ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర 10 తారీఖు నాడు ధర్నా ఉందో, ఈ ధర్నాలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న 2 ప్రధాన గేట్లు మూసివేతను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రయాణికులు నిరసన.
పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో STR వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. STR వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. STR వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి.